66వ అధ్యాయము 12వ వచనం. 66. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి, అయినను సమృద్ధి గల చోటికి మమ్మను నడిపించి ఉన్నావు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు రక్తము ద్వారా మీ సింహాసనం దగ్గరికి వస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మీ స్వరాన్ని మాకు వినిపింపజేయండి. నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. సమృద్ధి చెప్పండి, అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎంతమంది కావాలి సమృద్ధి? ఎంతమందికి కొరత కావాలి? ఎవరికి ఇష్టం లేదు కొరత. సమృద్ధి ఎంతమంది కావాలి? త్వరగా ఎత్తాలి. త్వరగా ఎత్తుతే తొందరగా వస్తుంది మీ దగ్గరికి. ఇలా మెల్లగా ఎత్తితే మెల్లగానే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవ సేవకుడు టైం పాస్కి వచ్చి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పట్లే. పరిశుద్ధాత్మ దేవుడు ఏది తెలియజేయమని చెబుతున్నాడో ఆ మాటను తెలియజేసినప్పుడు రిసీవ్ చేసుకోవాలి. యు హ్యావ్ టు రిసీవ్ ద వర్డ్. దేవుడు కార్యాలను చేయడానికి ముందు వాక్కును పంపుతాడు. 107వ కీర్తన 20వ వచనము, Psalms 107 వర్స్ నెంబర్ 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. నువ్వు బాగుపడాలంటే ముందు వాక్యం రావాలి నీ దగ్గరికి. నీకు ఆశీర్వాదం రావాలంటే ముందు వాక్యము రావాలి. నీవు బలపరచబడాలంటే వాక్యము రావాలి. అందుకనే ఈరోజు క్రైస్తవులు అద్భుతాల వైపు చూడకండి, సేవకుల వైపు చూడకండి, దేవుని వాక్యం వైపు చూడండి. గడ్డి ఎండును, పువ్వు వాడును. ఎంత గొప్ప సేవకులైనా, ఎంత వైభవమైనా అది మాడిపోతుంది, తగ్గిపోతుంది. కానీ వాక్యము ఎల్ల కాలము నిలిచి ఉంటుంది. కానీ ఈరోజు మనుషులు వాక్యం వైపు చూడట్లేదు, లోక వైభవాల వైపు చూస్తున్నారు, మనుషుల వైపు చూస్తున్నారు. అయితే నీవు మోసగింపబడతావు. వాక్యం వైపు చూసిన వాడు ఎవ్వడు కూడా మోసగింపబడడు. మనుషుల వైపు చూసిన వాడే మోసగింపబడతాడు. అందుకే నువ్వు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకోవాలి. దేవా, అక్కడ నిలబడి నీవు మాట్లాడాలి, సేవకుడు కాదు. పరిశుద్ధాత్మ దేవా, మీ ప్రత్యక్షత మాకు ఇవ్వండి, నీ స్వరం మాకు ఇవ్వండి. చూడండి, వాక్యము ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడే అద్భుతం జరుగుతుంది. వాక్యమే. అందుకనే చూడండి, సృష్టి జరగడానికి ముందు ఇదంతా శూన్యంగా ఉంది. భూమి నిరాకారముగాను, శూన్యముగాను, చీకటి, అగాధ జలము, దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అంటే చీకటి ఉన్నది, శూన్యమున్నది, అగాధమున్నది. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. సృష్టి ముందు ఏర్పడిందా, వాక్యం ముందు వచ్చిందా? ఫస్ట్ ఏం జరిగింది? వాక్యం వచ్చిన తర్వాతనే సృష్టి కలిగింది. వాక్యం లేకుండా సృష్టి లేదు. ఒక రోజు, 6 రోజుల్లో దేవుడు సృష్టించాడు. ఫస్ట్ డే వెలుగును తయారు చేశాడు. అమ్మ ఏం తయారు చేశాడు? ఇటు చూడాలి, అందరు ఇటు చూడాలి, అటు చూడొద్దు. ఎవ్రీబడి హ్యాస్ టు సీ హియర్. ఎటెటో దిక్కులు చూస్తూ ఉన్నారు కొంతమంది, ఎటెటో ఆలోచిస్తూ ఉన్నారు. అందరిటి రావాలి. ఎస్, వాక్యం వాక్యం వాక్యము నింపుకొని పోవాలి. ఒకటే రోజు అన్ని తయారు చేయలేదు దేవుడు. ఒకటే రోజు అన్ని తయారు చేయలేదు. వెలుగు కమ్మని పలకగా, అంటే వెలుగు కలగాలని పలికిండు, మళ్ళీ డోరు మూసుకున్నాడు దేవుడు. సైలెంట్గా ఉన్నాడు.
ఏం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ రెండో రోజు ఆకాశములు కలగాలని పలికాడు. క్రింది జలము పై జలము వేరు చేయబడును గాక, పైన వాటికి ఆకాశములని పలికాడు దేవుడు. దేవుడు పలకనంత వరకు ఏం జరుగుతలేదు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం జరగాలని చూస్తున్నారు. నా జీవితంలో కార్యం జరగాల్సిన అవసరం లేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా జీవితంలో ఏం కార్యం జరగాల్సిన అవసరం లేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే అర్థం ఏంటిదమ్మా? ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు ఏం జరగాలి? నీ జీవితంలో ఇప్పుడు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు? ఇప్పుడు ఏ శోధన మధ్యలో నడుస్తున్నావు? ఏం నడుస్తుంది? ఇప్పుడు ఏం నడుస్తా ఉంది ఈరోజు నీ జీవితంలో? ఏ పరిస్థితి గుండా వెళుతున్నావు? అయితే ఈ పరిస్థితిని మార్చగలిగింది దైవ సేవకులు వచ్చి చేతులు పెట్టడం కాదు, నువ్వు ఇటు అటు పరిగెత్తడం కాదు, వాక్యం కోసం కనిపెట్టాలి. క్రైస్తవుడు వాక్యం కోసం కనిపెట్టాలి. పసిపిల్లలు వాళ్ళు కాబట్టి వాళ్ళకు చేతులొచ్చి ప్రార్థన చేయాలి. రాగానే ప్రార్థన చేయగానే వాళ్ళకి అద్భుతం జరుగుతుంది. క్రైస్తవులకు ఆలస్యం జరుగుతుంది. ఎందుకు? వీళ్ళు విశ్వాసానికి పని చెప్పరు. అబ్రహ్మణ ఛాతి నుంచి ప్రార్థన చేయాలి, ఇంకెవరో ప్రార్థన చేయాలి అని కోరుకుంటా ఉంటారు. అది జరగదు. నువ్వు కేవలం వాక్యం మీద ఆధారపడాలి. వాక్యం ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడో నీ ఆత్మలో మాట్లాడతాడు, ప్రవచన రీతిగా మాట్లాడతాడు. దైవ సేవకుడు నిలబడి వాక్యం చెప్తా ఉంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుని బిడ్డలు నీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో నుంచి మాట్లాడతాడు. అందుకని గమనించాలి ఏం మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి అన్యుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. గాడిద ద్వారా బిలాంతో మాట్లాడాడు. ఎట్లనైనా మాట్లాడతాడు, ఎక్కడి నుంచైనా మాట్లాడతాడు దేవుడు, ఏ విధంగానైనా మాట్లాడగలుగుడు. కాబట్టి ఆయన స్వరము కొరకు కనిపెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఈరోజు మనం వాక్యం ధ్యానించినటువంటి వాక్యం ఏంటంటే, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. నరులంట నెత్తి మీద ఎక్కి తొక్కేశారంట. ఈ లోకంలో ఉన్న తంత ఏంటంటే ఎక్కి తొక్కడం, వాడు పడిపోవాలని కోరుకోవడం, వాడు నాశనం కావాలని కోరుకోవడం, వాడు చెడిపోవాలని కోరుకోవడం, వాని కుటుంబం పాడు కావాలని కోరుకోవడం, వాని పిల్లలు చెడిపోవాలని కోరుకోవడం, వాడు మొత్తము నాశనం అయిపోయి రోడ్ల మీద తిరగాలని కోరుకోవడం. కాబట్టి ఏదో ఒక ప్రణాళికతో, ఏదో ఒక ప్లాన్స్తో శత్రువులు మనల్ని నాశనం చేయాలి అని ప్రయత్నం చేస్తూ మన నెత్తి మీద ఎక్కి తొక్కి నాశనము చేయాలని ప్రయత్నం చేస్తారు. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేస్తేవి, నరులు నెత్తి మీద ఎక్కునట్లు చేస్తే ఏమైందంట, వీళ్ళు నిప్పులలోను నీళ్ళలోను పడ్డారంట. ఎక్కడ పడ్డారంట? తట్టుకోలేని నీళ్ల ప్రవాహంలో కొట్టుకపోతా ఉన్నారు. ఆ శ్రమలలో తట్టుకోలేని అగ్నిలో పడిపోయారు. అగ్ని లాంటి శ్రమలు, ప్రవాహం లాంటి శ్రమలు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. నిన్ను ఎవ్వరు తొక్కినా నీవు తొక్కబడలేవు. నీవు జలములలో పడిపోయినా జలములు నిన్ను ముంచవు. నీవు అగ్నిలో పడిపోయినా అగ్ని లాంటి శ్రమలు నిన్ను కాల్చజాలవు. దేవుడు ఒక్కోసారి ఆ జలములతో పడిపోయినప్పుడు ఆయన నీతో పాటు జలములలో దూకుతాడు, నిన్ను మునిగిపోనీయకుండా కాపాడుతాడు. నిన్ను అగ్నిలో విసిరేసినప్పుడు అగ్నిలో నీతో పాటు ఆయన కూడా దూకుతాడు, నీతో పాటు వస్తాడు. ఆ అగ్నిలో నుంచి దేవుడు నిన్ను కాలిపోకుండా నిన్ను కాపాడుతాడు. చెప్పండి, నన్ను అగ్ని లాంటి శ్రమలు కాల్చలేవు, నీళ్ళ లాంటి పరిస్థితులు ముంచలేవు. మనుషులు మమ్మల్ని తొక్కి నాశనము చేయలేరు. నాశనం చేద్దామని తొక్కుతారు. మీరు చెడిపోవాలని కోరుకుంటారు, మీరంతా నష్టపోవాలని కోరుకుంటారు, మీకు ఏముండొద్దని కోరుకుంటారు, మీరు అప్పుల పాలైపోవాలని కోరుకుంటారు.
అలా కోరుకుని నాశనం చేయాలని ప్రణాళికలు మీ జీవితాలను భయంకరమైన పరిస్థితుల్లో నెట్టేయాలని కుయుక్తులు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మిమ్మల్ని నాశనము చెయ్యలేరు మనుషులు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఏ మనుషుడు మిమ్మల్ని ఏం చేయలేడు, ఏ సాతానుడు మిమ్మల్ని ఏం చేయలేదు, ఏ పరిస్థితులు మిమ్మల్ని ఏం చేయలేవు. అర్థమైందా? 3 విషయాలు చెప్పాను ఇప్పుడు నేను. ఏ మనుషులు మిమ్మల్ని ఏం చేయలేరు. చేద్దాము అనుకుంటారు, చేసినట్టే అనిపిస్తుంది. మిమ్మల్ని మొత్తం నాశనం చేసేసాను, నేను గెలిచాను వీళ్ళ మీద, వీళ్ళ పని అయిపోయింది. నో, నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు ఒక తప్పు ప్రార్థన చేస్తారు. యేసయ్య రావా, దిగిరా యేసయ్య, దిగిరా 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 యేసయ్య, ప్రభువా యేసయ్య నువ్వు నాతో రా, నాతో ఉండు యేసయ్య అని ప్రార్థన చేస్తారు. చేసిండ్రా? బంద్ చేయ ప్రార్థన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో ఏమంటున్నాడు? ఇదిగో ఏమన్నాడు దేవుడు? అంటే నిద్రపోయేటోళ్ళు చెప్తున్నాడు, లేపి లేగో ఇదిగో అని అంటున్నాడు. ఇదిగో అంటే అర్థం ఏంటిది? నీ మనసు ఎటో ఎటో పోయింది, ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నావు, సమస్యలో పడిపోయి ఉన్నావు. ఇదిగో చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయం లేదా? 20వ వచనం లేదా? నేను మీకు ఏ ఏ సంగతిని ఆజ్ఞాపించి వాటినన్నిటినీ గైకొలవలనని వారికి బోధించుడి. ఇదిగో ఏంటిదట? ఇగో ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మళ్ళెందుకు ప్రార్థన చేస్తాను? నా దగ్గరికి రా యేసయ్యా, ఆల్రెడీ నీతో ఉన్నాడు. మనుషులు నిన్ను బాధ పెడతా ఉంటే నీతో ఉన్నాడు. మనుషులు నిన్ను ఎక్కి తొక్కుతా ఉంటే నీతో ఉన్నాడు. నీవు అగ్నిలో పడిపోయిన శ్రమల మధ్యలో నీతో ఉన్నాడు. అందుకనే మేషక్ శద్రక్ అబేద్నెగోలు కాలిపోలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము గుండా నడుస్తున్నప్పుడు వారితో ఉన్నాడు. రా అని అడగకు, నాతో ఉన్నందుకు వందనాలని చెప్పు. యుగ సమాప్తి వరకు చెప్పండి, సదాకాలము నీతో కూడా ఉన్నాడు. ఏమని స్టార్ట్ చేసిన అక్కడ చెప్పడానికి ముందు? ఇదిగో అంటే యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇంగ్లీష్ లో ఏమంటుంది తెలుసా? బిహోల్డ్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ లో. బిహోల్డ్, లో, ఐ యామ్ విత్ యూ టిల్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూ. ఇదిగో పక్కలో చెప్పండి, ఇదిగో అని చెప్పండి ఒకసారి. ఇదిగో, ఓ అమ్మ అని చెప్పు, ఓ అయ్యా అని చెప్పు. ఇదిగో ఎక్కడున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పు చెప్పు, ఎక్కడున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పండి, యుగ సమాప్తి వరకు సదాకాలము యేసయ్య నీతోనే ఉన్నాడు. చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి, యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉన్నాడు. అమ్మ నీతోనే ఉన్నాడు. నాతోనే ఉంటాడా? నేను చదువుకోలే కదా, నా దగ్గర డబ్బులు లేవు కదా, నాతో ఉన్నాడా యేసు ప్రభు? నాకు జ్ఞానం లేదు కదా, నీతోనే ఉన్నాడు. ఇప్పుడు మనుషులు నిన్ను తొక్కితే నువ్వు నాశనం అయిపోతావా? జలము లాంటి పరిస్థితులు నిన్ను ముంచేయగలుగుతాయా? అగ్ని లాంటి పరిస్థితులు నువ్వు కాల్చేయగలుగుతాయా? లేవు కదా. ఇప్పుడు నా వెనకాల చెప్పండి, ఏ మనుష్యుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఏ మనుష్యుడు, వాడు ఎంతటోడు గాని, ఏ మనుష్యుడు, ఏ సాతానుడు, ఏ పరిస్థితులు నన్ను ముట్టలేవు, నన్ను నాశనము చేయలేవు. యేసు నాతో ఉన్నాడు. గట్టిగా చెప్పండి.